దాదాపుగా 40 రోజులుగా ఉద్యమం చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఇవాళ తెరపడింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు కథం తొక్కిన విషయం మనకు తెలిసిందే. దాని మీద రకరకాల ఆరోపణలు, అనుమానాలు, విమర్శలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఎవరు వచ్చారు ఏంటి అనే దాని మీద అది సెకండరీ. కానీ మొత్తం మీద ఈ కథం తొక్కిన విద్యార్థులు ఆ తర్వాత పార్లమెంటుకి వెళ్ళాలి, పార్లమెంటును ముట్టడించాలి అనే ఒక వ్యవహారం, ఆ సందర్భంగా చెలరేగిన హింస, పోలీసుల లాఠీ చార్జ్, ఇంకా బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, ఇటువంటివన్నీ చూసాం, వాటర్ క్యానన్స్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత నెక్స్ట్ డే స్వయంగా విపక్ష నేత రాహుల్ గాంధీ 100 మంది ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేయడం, దాదాపు 3.5-4 గంటల పాటు వారిని ఎంపీలని, ఆయనని, ప్రియాంక గాంధీని అందరినీ అరెస్ట్ చేయడం, ఈ డెవలప్మెంట్స్ అన్ని మనం రోజు చూస్తూ వచ్చాం కదా. అయితే ఈ పరిస్థితుల్లో వాళ్ళు డిమాండ్ చేసింది, కాక్రోచ్ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసింది, పక్క డిమాండ్లు 2 ఉన్నా, ఒకటి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేది, తర్వాత ఈ విద్యార్థుల మీద, నాయకుల మీద ఎక్కడైతే కేసులు పెట్టారో ఆ కేసులను ఎత్తేయాలని 2 డిమాండ్లు పెట్టినప్పటికీ మెయిన్ డిమాండ్ వచ్చేసి మానవ వనరుల శాఖ మంత్రి, సెంట్రల్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని భీష్మించుకుని కూర్చున్నారు. ఇది నిన్న జరిగిన చర్చల్లో కూడా వాళ్ళు అదే డిమాండ్ పెడితే కేంద్ర ప్రభుత్వం ఒకరోజు గడువు కోరింది, రాజీనామా విషయంలో గడువు కోరింది. మిగతా 2 డిమాండ్లకి ఎక్స్గ్రేషియా విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్గ్రేషియా చెల్లిస్తాము, అలాగే కేసుల విషయంలో కూడా విద్యార్థుల విషయంలో కేసులు ఎత్తేయడానికి కూడా సిద్ధమే అని ప్రభుత్వం చెప్పినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలోనే ఒకరోజు గడువు కోరింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడమా లేక ఆయనంతటా ఆయనే రాజీనామా చేయడమా అనే దాని మీద నిన్న అంతా చర్చలు జరిగాయి. ఇవాళ కూడా ఉదయం నుంచి అదే చర్చలు జరిగాయి. మొత్తం మీద ఆల్ సడన్ మధ్యాహ్నం ధర్మేంద్ర ప్రధాన్ ఒక లేఖ విడుదల చేశారు. విద్యార్థులు చేస్తున్న ఉద్యమం నన్ను కదిలించి వేసింది, నా వల్ల దేశానికి లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు, పైగా ఇందులో కొన్ని అసాంఘిక శక్తులు చేరి విద్యార్థి ఉద్యమాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి, దేశద్రోహులు కొంతమంది యాంటీ నేషనల్ ఫోర్సెస్ కొన్ని అక్కడ చేరి ప్రభుత్వాన్ని అల్లరి చేయడానికి, దేశాన్ని అల్లరి చేయడానికి చూస్తున్నాయి, కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అన్నారు. ఆయన రాజీనామా చేశారు. సో మొత్తం మీద ఈ విషయము దీంతో ఇవాళ ముగిసింది. మళ్ళీ ఈవినింగ్ ప్రతినిధులు, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు మళ్ళీ కేంద్ర మంత్రులతో సమావేశం చేశారు, చర్చలు జరిగాయి. చర్చల్లో దానికి సంబంధించిన రాతపూర్వకమైన అగ్రిమెంట్లు మంగళవారం రిటర్న్గా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. దాంతో వాళ్ళు ప్రకటించారు, ఈ ఉద్యమాన్ని ఆపేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు జరగబోతున్నది ఏంటి అనే దాని మీద అందరి ఆసక్తికరమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి దేశం మీద. ఒకటి, విద్యార్థుల ఉద్యమం విషయంలో కానీ, విద్యార్థులు కోరిన డిమాండ్ల విషయంలో కానీ ఇంకా ఎలాంటి చర్చ లేదు. ఎందుకంటే ఆ డిమాండ్లు ప్రభుత్వం ముందే అంగీకరించింది కాబట్టి, రాజీనామా జరిగిపోయింది కాబట్టి దాంట్లో కూడా పెద్ద ఇంకా ఏమీ లేవు. ధర్మేంద్ర ప్రధాన్ని పార్టీ పరంగా ఎలా కాంపెన్సేట్ చేసుకుంటారు, ఆయన్ని మళ్ళీ ఎలా గౌరవించుకుంటారు, పార్టీలో ఏ పదవి ఇస్తారు ఏంటి, అది పార్టీ చూసుకుంటుంది, వాళ్ళ ఇష్టం అది. కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ అంతా కూడా ఇప్పుడు ఈ ఉద్యమం జరిగిన టైంలో అక్కడ జంతర్ మంతర్ దగ్గర కానీ, పార్లమెంటు దగ్గరికి వెళ్లే గొడవలో కానీ, ఈ మొత్తం గొడవలో విద్యార్థులు కాకుండా ఇతరులు చాలా మంది అక్కడికి వచ్చి చేరారు. దాదాపు ఐడెంటిఫై చేసిన వాళ్లే దాదాపు 2600 పైచిలుకు మంది రౌడీ షీటర్లు, గూండాలు అక్కడికి వచ్చారనేది ఇతమిద్దంగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఆ రౌడీ షీటర్లు, గూండాలు మాత్రమే కాకుండా గతంలో రకరకాల నేరాలకు, రకరకాల దేశద్రోహ కార్యకలాపాలకు లేదా యాంటీ నేషనల్ కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళు చాలా మంది అక్కడికి వచ్చారు. వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వీటితో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని, యువతని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ వైపు నుంచి దాదాపు 400 సోషల్ మీడియా హ్యాండిల్స్లో
ఏఐ క్రియేటెడ్ ఇమేజెస్తో వీడియోస్తో ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఒక కుట్ర జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆ 400 ఖాతాలని, సోషల్ మీడియా ఖాతాలని స్తంభింపజేసింది. అయితే అవి ఎవరి ద్వారా జరిగాయి, ఇక్కడ వాటికి సంబంధించి వాటిని స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా ఒకటి ఆరాధిస్తున్నారు. భద్రతాపరమైన వ్యవహారాల్లో దృష్టిలో పెట్టుకునేది ఎన్ఐఏ చేస్తుందా, సిబిఐ చేస్తుందా, లేక ఇంటెలిజెన్స్ ఇంకేదన్నా చేస్తున్నారా అనేది అది ఒకటి. రెండవది కరెక్ట్గా 20వ తేదీ ఆ రోజు పార్లమెంటు ముట్టడి, జరిగిన గొడవ, హింస, లాఠీ చార్జ్ అన్ని చూసాం కదా. దానికి ఒక రోజు ముందే అమెరికా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది, ఒక అలర్ట్ ఇచ్చింది ఆ దేశ పౌరులకి, ఇండియాలో ఢిల్లీలో ఉన్న ఆ దేశ పౌరులకి అలర్ట్ ఇచ్చింది. ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు, పార్లమెంటు పరిసర ప్రాంతాలకు కానీ, జంతర్ మంతర్ ప్రాంతాలకు కానీ వెళ్ళొద్దు, అసలు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, ఎందుకంటే ఆ రోజు హింస జరిగే ఛాన్స్ ఉంది అని అమెరికా ముందు రోజే ఒక అలర్ట్, ముందు రోజు కాదు 2 రోజుల ముందే 18వ తేదీనే ఒక అలర్ట్ జారీ చేసింది. ఇది ఎలా సాధ్యమైంది, ఇది అమెరికాకు ముందే ఎలా తెలిసింది అనేది ఒక చర్చ అది కూడా ఉన్నది. దాని మీద కూడా కేంద్ర నిఘా వ్యవస్థలు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు చైనా హస్తం కూడా దీంట్లో ఉంది. కొంతమంది వ్యక్తులు చైనా సూచనలు, చైనా సలహాలతో కొంత కార్యక్రమాలు ఏవో చేశారు ఈ వ్యవహారంలో భాగంగా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. దీంతోపాటు కొన్ని దేశాల్లో భారతదేశంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని, విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమాన్ని ఒక అలజడిగా లేదా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా ఆ దేశంలోనే, అంటే ఏంటి, ఒక బంగ్లాదేశ్లో ఎలా జరిగిందో, ఒక శ్రీలంకలో ఎలా జరిగిందో, ఒక నేపాల్లో ఎలా జరిగిందో అలాంటి ఉద్యమం జరుగుతోందని పర్టికులర్గా కొన్ని దేశాలు, ఉదాహరణకు బ్రెజిల్, ఇలాంటి కొన్ని దేశాల్లో ఒక పని కట్టుకొని చేసిన ప్రచారం ఒకటి చాలా క్లియర్గా కనపడింది. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చే విధంగా అక్కడ ప్రజలు పోరాడుతున్నారు అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చే విధంగా, ప్రపంచ దేశాల్లో ఆ రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేసే విధంగా ఒక ప్రయత్నం జరిగింది. అది విదేశీ మీడియా కానీ, కొన్ని దేశాల్లో చేసిన సోషల్ మీడియా ప్రచారం కానీ అలా ఉంది. సో దీని వెనక కూడా ఒక భారీ కుట్ర ఉంది. ఈ దేశంలో ఏదో ఒక అస్థిరత ఉంది, ఒక అన్రెస్ట్ ఉంది అనేది ప్రపంచం ముందు చిన్నతనంగా ఉండాలి దేశానికి అనే ఒక సంథింగ్ ఏదో ప్రయత్నం జరిగిందనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమానంగా కనపడుతోంది. సో వీటన్నిటికి సంబంధించి చూస్తూ ఊరుకునే అవకాశం అయితే ఉండదు. ముందు కొన్ని కీలకమైన పరిణామాలు మనం చూస్తాము. అవి ఎలాంటి పరిణామాలు, అరెస్టులు లాంటివి కానీ, లేకపోతే ఇంకెవరైనా పట్టుకొస్తారా, లేక దీని మీద ఒక ఎంక్వైరీ ఏమైనా జరుగుతుందా, ఇలాంటి చాలా అంచనాలు ఉన్నాయి. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, డెఫినెట్గా ఇవాళ ఈ రాజీనామా అనేది విద్యార్థి లోకం సాధించిన విజయం, నో డౌట్. అయితే మరి ఇది ఒక సాంప్రదాయం అవుతుందా? భవిష్యత్తులో కూడా కేంద్రంలో కానీ, వివిధ రాష్ట్రాల్లో కానీ చాలా నేరాలు, అవినీతి, లేదా ఇట్లాంటి లీకులు చాలా జరుగుతాయి. బ్రిడ్జిలు కూలిపోతుంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, లేకపోతే తొక్కిసలాట్లు అవుతూ ఉంటాయి, లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. జరగడానికి ఏముంది, చాలా జరుగుతాయి. అవినీతి స్కాములు బయటపడవచ్చు. ఎన్ని స్కాములు చూడట్లేదు మనం. స్వయంగా మంత్రులే అందులో పాత్రదారులుగా ఉన్నవారు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి చాలా జరుగుతాయి. మరి ఇటువంటి వచ్చినప్పుడు వాళ్ళు కూడా దీనికి కట్టుబడి ఉంటారా? నిజమే, ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ తలలు మెడ వంచి విద్యార్థి లోకం ఆయనని గద్దె దిగేలాగా చేసింది. ఓకే, గుడ్. కానీ మరి ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు రాజకీయ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది? నిజానికి ఏదన్నా ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడో ఒక మంత్రో ఏదన్నా స్కామ్లో ఇరుక్కుంటారు, లేదా ఇంకేదన్నా జరిగినప్పుడు మరి ఆ మంత్రి విషయంలో ఇలాగే జరుగుతుందా? లేదా ఇంకేదైనా పార్టీ, తమిళనాడులో ఒక పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఏదన్నా జరిగితే మరి వాళ్ళు ఇలాగే తల వంచుతారా? లేదు కేంద్రంలో ఇంకో మంత్రిత్వ శాఖలో ఏదన్నా అవినీతో లేకపోతే ఏదన్నా లోపమో ఏదో జరగవచ్చు, చెప్పలేం కదా. రైలు యాక్సిడెంట్ జరగవచ్చు, లేదా పెద్ద రోడ్డు యాక్సిడెంట్ జరగవచ్చు, ఏదైనా బ్రిడ్జి లాంటివి చెప్పలేము, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. మరి అప్పుడు కూడా మరి ఆ కేంద్ర మంత్రి రిజైన్ చేస్తారా? ఇది మంత్రుల వరకైనా, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల దగ్గర వెళ్తుందా? ఈ సంప్రదాయం మరి అందరికీ ఒకటే కదా. ముందు ఇది ఒక
అంటే అప్రకటితమైన లేదా చట్టబద్ధం కాని సాంప్రదాయం అవుతుందా అనేది అయితే బాగానే ఉంటుంది, ఇందులో కూడా సందేహం లేదు, అయితే బాగానే ఉంటుంది. కానీ ఎంతకు, దానికి లిమిట్ ఏంటి, అవుతుందా లేదా, రాజకీయంగా ఇది ఎంతవరకు సాధ్యం? మనతో ఈ చర్చలో బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, అలాగే అనలిస్ట్ సృజన యాదవ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సృజన గారు నమస్తే అండి. నమస్కారం అండి. సృజన గారు, ఢిల్లీ మూమెంట్ ఈ 40 రోజుల నుంచి జరుగుతున్న ఈ 4 రోజుల్ని మనం చాలా కీలకంగా తీసుకున్నాం. 20వ తేదీ నుంచి జరిగిన దాన్ని కీలకంగా తీసుకుంటున్నాం కదా. సో ఈ మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత ఇవాళ వచ్చిన ముగింపు, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా, ఆ తర్వాత మిగిలిన 2 డిమాండ్లు కూడా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం, ఇవన్నిటి మీద మీ ఇనిషియల్ అనాలిసిస్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. మీరు 3 పాయింట్లు చెప్పినారు వికే గారు. అందులో నేను ప్రధానంగా ఓవరాల్ గా ఈ డిబేట్ అటు ఇటు పోకముందే నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే, ఎందుకంటే ప్రధాన రాజకీయ పార్టీ ప్రతినిధులు ఉన్నారు అంటే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, దానికంటే ముందు మూమెంట్ సక్సెస్ అయిన దాని మీద, ఆ తీరు మీద ఒక అనాలిసిస్ చేస్తే తర్వాత మిగతా విషయాల మీద మనం వెళదాం. సో మీరు చెప్పిన 3 అంశాల మీద అండి. ఒకటి, హ్యాండ్స్ డౌన్ నా క్లియర్ ఒపీనియన్, నాతో పాటు అందరి ఒపీనియన్ ఏంటంటే, ఇండియాస్ ఇంటిగ్రిటీ, సార్వభౌమాధికారం, అఖండతకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా దాని మీద చర్య తీసుకోవాలి. అది ఈ నిరసనలోనే కాదు, అది ఎక్కడైనా అందరము కట్టుబడి ఉన్నాము. పక్క దేశాలు, పక్క రాజ్యాలు, పక్క వాళ్ళు మనకి చెప్పి మనని ఏదో రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, పని లేదు. అట్లాంటిది ఏమన్నా జరిగితే దాని మీద ఖచ్చితంగా చర్య అనేది ఉండాలి, ఎంక్వైరీ అనేది ఉండాలి. ఇది నేను మొదటిగా చెప్పదలుచుకున్నా. ఇది కాకుండా ఈ నిరసన ఏదైతే ఉందో దీనికి ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయండి. ఒకటి, ఇది భారీ విజయం. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక చిన్న సెటైర్ తో స్టార్ట్ అయ్యి, ప్రధాన న్యాయమూర్తి గారు ఏదో ఒక కమెంట్ అన్నప్పుడు దాన్ని తీసుకొని ఇంత స్పాంటేనియస్ గా, ఇంత స్పొరాడిక్ గా, ఇంత ప్రభావంగా ప్రజల మధ్యకి వెళ్ళి ఈ ఇంత పెద్ద డిమాండ్ ని ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి కూడా ఇట్లాంటి డిమాండ్ చేసినా గానీ ఇవి చేయించలేకపోయినారు గత 12 ఏళ్ళుగా. అట్లాంటిది విద్యార్థులు, యువజనులు అందరూ దేశవ్యాప్తంగా వచ్చి ఒక్కొక్క ట్రైన్లలో, బస్సులలో, హైదరాబాద్ నుండి, చెన్నై నుండి ఢిల్లీకి, ఎందుకు సుజన గారు, రైతులు కూడా భారీ ఉద్యమం చేసి చట్టాలు వెనక్కి తీసుకునేలాగా చేశారు కదా, రైతుల ఉద్యమం కూడా చేశారు, ఖచ్చితంగా చేశారు. కాబట్టి అప్పుడు రాజీనామా జరగలేదు. అప్పుడు ఎందుకంటే అప్పుడు డిమాండ్స్ కూడా ఇంత క్లియర్ గా పాయింటెడ్ గా లేవు. ఎందుకంటే అక్కడ ఇండియా యుఎస్ డీల్ ఉండే, ఇండియా ఆస్ట్రేలియా, అదంతా వేరే చర్చ. ఇవాళ ప్రధానంగా అందరూ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తి నుంచి ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ బాగా తాకింది. ఇది కేవలం 24 లక్షల కుటుంబాల సంగతి, ఆ విద్యార్థుల సంగతి కాకుండా ప్రతి ఒక్కరికి అనిపించింది ఏంటంటే, ఇంకా మనము దీన్ని యాక్సెప్ట్ చేయొద్దు, దీనికి ఏదో ఒకటి ఒక ఉపశమనం అనేది ఉండాలని అందరు నిర్ణయించుకొని ఉద్యమాన్ని చేసిండ్రు. చాలా మంచిది. దానికి ప్రతి ఒక్క చిన్న రాజకీయ పార్టీ, పెద్ద రాజకీయ పార్టీ, సంఘాలు ప్రతి ఒక్కరు దానికి మద్దతు పలికినారు. ఎట్లా పలికినది పక్కకు పెడితే, పలికి ఈ ముందుకు తీసుకెళ్లి ఒక పొలిటికల్ డిమాండ్ అయితే సక్సెస్ఫుల్ గా చేసారు. ఇది ఖచ్చితంగా విజయం. రైట్. ఆ విజయం మన దగ్గర ఒక కామా పెడదాం, ఒక్క క్షణం. రాకేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. రాకేష్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సిన పరిస్థితిని గానీ, రాజీనామా చేయడాన్ని గానీ భారతీయ జనతా పార్టీ లేదా మోదీ గారి ప్రభుత్వం ఒక ఓటమిగా ఏమన్నా ఫీల్ అవుతుందా? లేదండి, దేశం కన్నా బాధ్యత గొప్పదనే నిర్ణయం తీసుకున్నామండి. ఓకే. దేశం కన్నా భావి భవిష్యత్ భారత పౌరులు వాళ్ళు. అంటే ఇది ఇంత నష్టం జరగకముందు తీసుకుంటే ఇంకా బాగుండేదేమో కదా. ఇప్పుడు ఒకటి అట్లా సబ్జెక్ట్లోకి వెళ్తే, ఇప్పుడు ఎవరో సృజన గారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. 2 సబ్జెక్టులు ఇది గెలుస్తున్నారు. ఒకటేమో విద్యార్థులు నీట్ లీకేజెస్ భవిష్యత్తులో జరగకుంటుండటం, రాజకీయ నాయకులకు జవాబుదారితనం రావడం అనేది ఒక గొప్ప ఆస్పెక్ట్. రెండోది వాళ్ళే అన్నారు, ఇంటిగ్రేటెడ్ కావచ్చు, రిలీజన్, యాంటీ రిలీజియన్ స్లోగన్స్ కావచ్చు, దాని పని ఇప్పుడు పడతాం. మళ్ళీ రెండోది ఒకటి గమనించాల్సింది ఏంటంటే, 2014లో సుమారు 65 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో 387 కాలేజీలు ఉన్నాయి, 51,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి విద్య ఎంత ఇంపార్టెంట్ అన్న దానికి ఈ రోజు 823 కాలేజీలు, 136,000 సీట్లు పెంచామండి. వైద్య విద్య ఎంత ఇంపార్టెంట్ మాకు తెలుసు. కానీ ఈ రోజు జరిగిన సంఘటనలు
అది 40 రోజుల నుంచి ఆ సమస్య ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారే ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ అడిగారు, ఎందుకంటే దీని మీద చర్చ. ఓకే, ఆయన ప్రమేయం లేకున్నా అధికారులు చేసినా, ఎవరైతే బాధ్యతలు గల ఆఫీసర్లు చేసినా ఆయన నైతిక బాధ్యత వహించి సిబిఐ ఎంక్వైరీ చేశాడు. దాన్ని ఎంక్వైరీ చేశారు, 11 మందిని అరెస్ట్ చేశారు. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఏ రకంగా నిర్ణయాలుంటో చర్యలు తీసుకున్నారు. మూడోది ఏంటంటే ఒక ఎగ్జామ్స్ ని ఏదైతే మళ్ళా లీకేజ్ కాకుండా 40 రోజులలో ఎటువంటి లోటుపాటు లేకుండా ఎగ్జామ్స్ జరిపి విద్యార్థుల భవిష్యత్తును ఆటలాడుకోకుండా సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్స్ నిర్వహించి రిజల్ట్స్ కూడా చెప్పడం జరిగింది, కౌన్సిల్ కూడా అవ్వడం జరిగింది. ఓకే, అది అంతవరకు మేము సక్సెస్ అయినాం. ఓకే, ఈ ఇష్యూలో మేము ఇబ్బంది పడట్లేదండి. ముఖ్యంగా థ్యాంక్స్ కూడా రేవంత్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి. ఎందుకంటే ఒక తెలంగాణ శాసనసభ్యుడుగా నేనైతే ప్రత్యేకంగా ఇద్దరికి ధన్యవాదాలు చెప్తున్నాను. కొడంగల్ ఒకతను ధర్నా చేశాడు, ధర్నా చౌక్ లో ఒక ధర్నా చేశాడు. మాకు ఎందుకంటే వెళ్లే ముందు ఏమంటే ప్రతి రాజకీయ నాయకులకు, పార్టీలకు జవాబుదారితనం అయితే వచ్చింది, ఉండాలి. అది నా పాయింట్. ఫ్యూచర్ లో ఇది ఒక సంప్రదాయం అవుతుందా అవ్వదా అనేది కూడా మనం చర్చిద్దాము. సుజనా గారు చెప్పింది 100% కరెక్ట్, దానివల్ల నేను అగ్రి అవుతున్నాను. ఓకే, అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ గొడవ కాదు, అది ఆ ఉద్యమం ఇంత స్థాయికి వచ్చిన తర్వాత నిన్న 47 మంది అధికారుల మీద శాశ్వతంగా వాళ్ళని ఉద్యోగాలను తీసేస్తూ నిన్న తీసుకున్నారు నిర్ణయం. మంత్రి గారిది సరే ఓకే, మీకు ఏదైనా పొలిటికల్ డెలికసీ లేకపోతే అలాంటివి ఉండి ఆగిందని అనుకోవచ్చు, కానీ అధికారుల్ని నిన్నటి వరకు తీయలేదు. ఇది ముందు తీసుంటే కొంచెము ఇది ఉండేదేమో, ప్రభుత్వం ఆ పరంగా కొంత మీనమేషాలు ఎక్కించిందేమో అనే అభిప్రాయం అయితే ఉన్నది. ఆల్రెడీ 11 మంది జైల్లో ఉన్నారు వెంకటేశ్వర. ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి అంటే ఒక స్టెప్ బై స్టెప్, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మీరే మళ్ళీ మీడియాలో రాస్తారు, ఎటువంటి విచారణ లేకుండా ఇమీడియట్ తీసేస్తారు. అంటే నేను అనేది ఏంటంటే ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ టైంలో ఎవరెవరు దోషులు వెళ్తున్నా అందరినీ లోపలేసుకుంటూ వస్తున్నాం. ఓకే, దీని చర్యల వల్ల తీవ్రత ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది మాత్రం మేము మా విద్యార్థుల భవిష్యత్తు కోల్పోదలుచుకోలేదు. భవిష్యత్తు భారతదేశ పౌరులు వాళ్ళు, దేశం కూడా వాళ్ళదే. అంతే కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంతే. అంటే రెండోది ఏంటంటే విద్యార్థుల ముసుగులో రకరకాల ఏవైతే కాన్సెప్ట్ డెవలప్ అవుతున్నాయో అవి డెవలప్ కావద్దు, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. వీళ్ళని అనవసరంగా విద్యార్థుల ముసుగులో ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో ఢిల్లీలో అది అందరికీ తెలుసు. అది మాట్లాడదాం మనం. అది మాట్లాడే ముందు ఒక్కసారి దయాకర్ గారి ఒపీనియన్ కూడా తీసుకుందాము. ఎందుకంటే పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇందాక దయాకర్ గారు మాట్లాడారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాసేపట్లో మాట్లాడబోతున్నారు. ఇది రాహుల్ గాంధీ గారి కృషి వల్ల వచ్చిన ఫలితము అనేది పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన ప్రకటన. విద్యార్థుల పోరాటము విజయము అన్నప్పటికీ రాహుల్ గాంధీ గారు అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చారని ఆ ప్రకటన సారాంశం. దయాకర్ గారు నమస్తే. ఈ విజయాన్ని పొలిటికల్ విక్టరీగా చూస్తున్నారా, లేక ఒక స్టూడెంట్ పోరాటం వల్ల వచ్చిందిగా చూస్తున్నారా? వెంకటకృష్ణ గారు, ఇద్దరు మిత్రులకు కూడా నమస్కారం. అయితే ఇది ప్రజాస్వామ్య విజయం కూడా చెప్పుకోవచ్చు మనం. మా రాహుల్ గాంధీ గారు నా విజయం అని చెప్పాడు, ఎట్లాగో అది విద్యార్థుల విజయం అని చెప్తాడు. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తాను ప్రధానమంత్రి గారి ఇంటి ముందు చేసిన ధర్నా ఒక పెద్ద ఇంపాక్ట్ పడింది మొత్తం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేది మాకున్న సమాచారం. కాబట్టి అంటే ఒక పార్టీ చేస్తున్న ధర్నాకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యక్షంగా పాల్గొనలేదు ఆయన. ఎందుకంటే ఆ పార్టీ ఎజెండా అది 3 నెలల క్రితం పుట్టిందా 30 రోజుల క్రితం పుట్టిందా అనే విషయం పక్కన పెడితే ఒక జెన్యూన్ కాజ్ కొరకు అది ఏంటిది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది వాంగ్చుక్ దీక్ష తర్వాత బలపడ్డది. అంతకంటే ముందు పేపర్ లీక్కి సంబంధించిన సంఘటనలో అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళను అరెస్ట్ చేయాలనేది ఒక దశ, అసలు వాళ్ళని ఎందుకు పట్టించుకోకుండా పోతుందనేది రెండవ దశ. బాధ్యుడిగా ప్రిన్సిపల్ లయబిలిటీ అనేది మంత్రి గారి మీద ఉంటుంది కాబట్టి వారిని రాజీనామా కోరుతూ చేయడం వల్ల సెన్సిటైజ్ అయింది. సెన్సిటైజ్ అయిన తర్వాత విద్యార్థులు ధర్నాకు జంతర్ మంతర్ ఎంచుకున్నారు. అక్కడ జరిగిన ఏదైతే జరగరాని సంఘటన, అది ఒక రకంగా చెప్పాలంటే ఆ దాడులు మనం ఊహించని దాడులు, ఆ దాడుల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా వారు స్పందించిన తీరుకు మరింత ప్రభుత్వం కూడా ఆలోచించిందని నేను అనుకుంటా. ఏదో తలొగ్గింది మెడలొంచింది అనే దానికంటే కూడా ప్రధానమంత్రి గారు కూడా చాలా హుందాగా ఆయన వ్యవహరించడం, తర్వాత రాజీనామా తను చేయడం కూడా
ఇది రాజీనామా చేయమని డిమాండ్ ఎంతమందిని చేస్తే రాజీనామా చేస్తారు? రాజీనామా చేసిండ్రు. కానీ జరిగింది అక్కడేంది, అంతకంటే ముందు ఒక 12 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి. చాలామంది వాళ్ళ యొక్క ఆక్రోశం, ఆవేదన మనం చూస్తే రక్తాలు ఎల్లుకుంటూ కూడా మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఏంటిది అది? దాని మీరు సిస్టమ్ను స్ట్రీమ్ లైన్ చేయండి. 2024లో ఇట్లనే అయింది, మళ్ళీ రేపు ఇట్లనే అయితే ఇప్పుడు కొత్తగా నీట్ పరీక్ష వచ్చిన తర్వాత ఉద్యోగాలు అది మన సీట్లు వచ్చే వాళ్ళు వేరే అవుతారు. అంతకంటే ముందు అయితే వేరే వాళ్ళు ఉంటారు. ఈ చేంజ్ వల్ల నష్టపోయిన వాళ్ళ ఆక్రోశం కూడా అక్కడ ఉంది. మనము దాదాపు నేను అనుకుంటా ఈ 2-3 సంవత్సరాలనే 11-12 సార్లు ఎన్టీఏకి సంబంధించిన పేపర్లు వివిధ రకాలుగా లీక్ అవుతున్నాయి. మనం సిస్టమ్కు అంటే మీన్స్ భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యంకి ఎన్నికలు జరుపుతున్న దేశం ఇది. అమెరికాలో ఎన్నికలు జరిగితే నెల రోజుల వరకు లెక్క పెట్టుకుంటూ పోతా ఉంటారు. అదేందో మరి ఆ సిస్టమ్ ఏందో. కానీ మన కాడ మనం అనుకుంటే 3 రోజుల్లో కూడా రిజల్ట్స్ వచ్చే అంతటి వ్యవస్థ ఉంది మనకు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే 12 గంటలకు అయిపోయా. ప్రధానమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరో తెలిసిపోయింది. అంటే ఎన్నికల ప్రక్రియకు సమయం పడుతుంది కానీ లెక్కింపుకు పెద్ద సమయం లేదు. లేటెస్ట్ ఏ యుగంలో పేపర్ లీకేజ్ కాదు కదా. ఎవ్వడు అసలు జంబ్లింగ్ సిస్టమ్ పెడితే ఎవరి పేపర్ అదే క్వశ్చన్స్ ఎవరికి వస్తుందో కూడా తెలియకుండా తయారు చేయొచ్చు. మరి ఇక్కడ జరిగిన దానికి ఫాల్స్ ప్రిస్టేజ్కి పోయింది ప్రభుత్వం. అక్కడ వాళ్ళు మిస్టేక్ చేసిండ్రు. ప్రతిష్టకు పోకుండా అడుగుతారు, ఏదో మొన్నెవరో పార్టీ పెట్టిండ్రు, వాళ్ళు పెడితే వాళ్ళు అడిగితే మనం డిమాండ్ చేస్తే మనము రాజీనామా చేయాలన్నా లైట్ తీసుకో అనుకున్నారు. ఆ లైట్ కాస్త సీరియస్ అయింది. సీరియస్ కాస్త దేశవ్యాప్తంగా ఇప్పుడు నేపాల్తోనో లేకపోతే బంగ్లాదేశ్తోనో లేకపోతే వాస్తవంగా అది పూర్తి స్థాయి రూపాంతరం చెందింది. నేను అందుకనే న్యాయం వైపు, నిజాయితీ వైపు సమాజం మొగ్గుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. నేను అదే అంటున్నా, మోదీ గారు ఎందుకు అంత నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడా? అఫ్కోర్స్ ఆయన వల్ల ఒడిషా గెలవచ్చు, ఇంకో రాష్ట్రం గెలవచ్చు. వారు కూడా విద్యార్థులను గెలిపించడానికి ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో వారు చేసిన ఉద్యమాలు అందరికీ తెలుసు. ధర్మేంద్ర ప్రధాన్ ఆయన యంగ్ లీడర్గా ఉన్నప్పుడు. కానీ ఇవాళ జెన్జీ ఎట్లా ఉంది? వాళ్ళని అంచనా వేయడంలో ఫెయిల్యూర్ అయినరా? లేకపోతే మీరు అక్కడ చూసిన ఫేసెస్ కనుక చూస్తే వాళ్ళు ఏ స్వార్థం కొరకు చేస్తారు? అధికారం కొరకు చేస్తారా? లేకపోతే ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే కుట్రతో చేస్తారా? దానికి మన వాళ్ళు విదేశీ శక్తులు, వ్యక్తులు ఇక రకరకాలుగా మాట్లాడుతారు. అయితే మనం రప్పిస్తున్నామా? ఊకనే రాగలుగుతారా పాస్పోర్ట్ లేకుండా? బంగ్లాదేశీలో, పాకిస్తానీలో, లేకపోతే ఖలిస్తానోల్లో అంటే అంత వీక్ ఉందా ఢిల్లీ ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం? ఢిల్లీ అయితే కేంద్రపాలిత ప్రాంతమే కదా. మరి ఎవరి వైఫల్యం అది? మనం అంత తేలిగ్గా తీసిపడట్లేదు. ఏకర్ గారు పహల్గాం వచ్చి వెతికి బట్టలు ఇప్పి మరి దాచిపోలేదా? ఎక్కడి నుంచి వచ్చారంటే వస్తారు, రాదలుచుకుంటే పెద్ద పెహల్గాం సంఘటన అది ఇంకో తీరుగా తెలుసు. అదే అంటున్నా, రాదలుచుకుంటే రావడం పెద్ద కష్టం కాదు, ఏదో రూపంలో వస్తాయి. అంటే మరి ప్రభుత్వమే రాణిస్తుందా అంటున్నా నేను. ప్రభుత్వం ఎందుకు రాణిస్తుంది? అనుకుంటే ఏ ప్రభుత్వంలో జరిగినాయి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రాలేదా టెర్రరిస్టులు? ఎస్, దట్స్ వాట్. ఇప్పుడు జరిగిన తప్పుకి ఇంకా ఫాల్స్ ప్రిస్టేజ్కి పోకండి. మీరు ఈ దేనికి మూల్యం చెల్లించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ అంటే పిల్లల మీద దాడికి. అది ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేంత వరకు ఇప్పుడు మనం మాట్లాడాం. సుజన గారు చెప్పినా, లేకపోతే ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు చెప్పినా, మీరు చెప్పినా, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా వరకు, అలాగే మిగతా డిమాండ్ వరకు మనం ఇప్పుడు మాట్లాడాం. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ సంప్రదాయం మరి అందరూ ఇక మీదట చేస్తారా? రకరకాల అవినీతి ఆరోపణలు వస్తాయి, స్కాములు జరుగుతాయి, లేకపోతే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి లీకులు ఇక జరగని గ్యారంటీ ఏమన్నా? ఏపీలో జరగవచ్చు, తెలంగాణలో జరగవచ్చు, తమిళనాడు జరగవచ్చు, కర్ణాటకలో జరగవచ్చు, ఏ రాష్ట్రంలోనైనా జరగవచ్చు. మరి అక్కడ కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతాయా? అలాగనే అవినీతి ఇటువంటివి వచ్చినప్పుడు అండ్ ఇప్పుడు ప్రభుత్వం చాలా రకాల అనుమానాలు, చాలా రకాల ఆధారాలు సేకరించాయి, ఇంటెలిజెన్స్ దర్యాప్తు సంస్థలు అని చెప్తున్నారు. వాటి సంగతి ఏంటి కూడా మాట్లాడదాం. సృజన గారు, ఇందాక అనుకున్నాం కదా మనం, రెండో పాయింట్ ఇది. ఈ రాజీనామాలో ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత వహించి చేసి ఉండాల్సింది ముందే. గతంలో ఎలాగైతే సురేష్ ప్రభు గారు, నితీష్ కుమార్ గారు, ఇంకా అంతకుముందు సీనియర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకరిద్దరు చేసి ఉన్నారు కాబట్టి చేసి ఉంటే బాగుండేది. సరే, ఇంత ఉద్యమం జరిగిన తర్వాత ప్రెషర్ వల్లనో లేకపోతే ఇంకో కారణమో మొత్తం మీద చేశారు. ఓకే, దట్స్ గుడ్.
నెక్స్ట్ ఇది కంటిన్యూటీ అనేది ఎలా ఉంటుంది? అందరూ దీనికి ఇలా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేస్తారా? రాజకీయంగా అంత నిబద్ధతతో, అంత నైతికతతో ఇట్లా విద్యార్థులు ఉద్యమించి రోడ్లకి ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు పోగొట్టుకొని తన్నులు తిని ఇదంతా జరగకుండా ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ఈ శాఖలో తప్పు జరిగింది కాబట్టి నైతిక బాధ్యత వహించి తప్పుకోండి అని అడగడం కానీ వాళ్ళు తప్పుకోవడం జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఏ పార్టీ అయినా కానీ? అనేది దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్. ఇప్పుడు మనము ప్రతిసారి ఆదర్శంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి రాజకీయాల్లో గాని ప్రభుత్వ పాలన అనేది ఇదే. దీంట్లో నుంచి మరి వాళ్ళు నేర్చుకుంటారా నేర్చుకోరా, ప్రభుత్వాల వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటది అనేది అది ఆ సమయం వస్తే గానీ తెలియదు. కానీ ఇది ఒక సీరియస్ ప్రెసిడెంట్. నేను ఎందుకు ఇది విజయం, ఇందాక మనం విజయం అని కామ పెట్టామని అంటున్నామండి. ఇంత పెద్ద దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, ఎడ్యుకేషన్ మినిస్ట్రీని హెడ్ చేసే ఒక మినిస్టర్ లెవెల్లో అట్లాంటి ఒక శక్తివంతమైన వ్యక్తినే మనం ఈ ఉద్యమాల ద్వారా రాజీనామా చేయగలిగినామంటే అది దేశం, అది రాష్ట్రాలలో కానీ, చిన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కానీ, అది టీచర్ రిక్రూట్మెంట్ కానీ, టెట్ కానీ, గ్రూప్ 1 కానీ, ఎంసెట్ కానీ, ఒక చిన్న ప్యూన్ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిపాలకులు ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. పైగా దానిని మనం ఇప్పుడు విద్యాశాఖ అనట్లేము, మనం మానవ వనరులు అని అంటున్నాం. అవును. సో మానవ వనరుల అన్నిటికీ సంబంధించి ఇదేంటంటే ఇది విజయం అని నేను ఎందుకన్నానంటే ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలనేది ఒకటి. 2, మీరు అడిగిన ఇట్లే పదే జరుగుతుంది అంటే పదే జరగడానికి ఇది జస్ట్ మనం వెళ్ళి రాజీనామా అడిగితే చేసింది కాదు కదా. ఉద్యమం చేసి విద్యార్థులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఇంత లాఠీ దెబ్బలు తిని పెల్లెట్ గన్లతోటి కళ్ళు పోగొట్టుకొని కాళ్ళు చేతులు విరిగి మహిళా సోదరులు మిత్రులంతా బట్టలు చింపుకొని వాళ్ళు ఇబ్బందులకు గురయ్యి పోలీసులు చేసే వాటికి ఇంత చేసి ఇంత బాధలు పడి ఓర్చుకొని ఇదంతా అయ్యి ప్రతిపక్ష నాయకుడు వచ్చి రోడ్ల మీద ఈడ్చుకోబట్టి ముక్కులో నుంచి రక్తం గారి మనం అందరం ఇన్నిసార్లు డిబేట్ పెట్టిన చరిత్ర ఎప్పుడుందండి గత 12 ఏళ్లలో? అంటే ఇంత ఉధృత ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా, బీజేడీ ప్రభుత్వం అంటారా, టీవీకే విజయం, అది సంఘటనలు కొద్దిగా అది మనకు సంబంధం లేదు. అది ఏ పార్టీ అయినా సరే ఒత్తిడికి లొంగాల్సిందే. సీరియస్నెస్ ఉండాలి. కరెక్ట్. ఇది ఉండాలి. ఎందుకంటే ఇవాళ పిల్లలు, ప్రజలు కూడా అంటలేను, పిల్లలు ఏమంటారు అంటే చాలా మంది ఒక సింపుల్ ఎమోషనల్ పాయింట్ అంటున్నారండి, మిమ్మల్ని మా పిల్లల్లాగా మీరు చూసుకోవచ్చు, మీ పిల్లలు మమ్మల్ని ఇట్లనే చేస్తారా, మీ పిల్లల్లాగా మమ్మల్ని చూసుకోవాలి, మీ పిల్లలు అయితే మీరు ఇట్టే బాధపడతారా, మీలో సంవేదనశీలత లేదని అంటుండ్రు. నేను ఒకటే చెప్తున్నా, మీ పిల్లల్లాగా మమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఎవరి పిల్లలు కూడా నీట్ రాయరు. చాలా మంది ఒకవేళ రాసినా వాళ్ళకి రాదు, వచ్చినా ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటారు, రాకుంటే విదేశాలకు వెళ్ళి కోట్ల రూపాయలు చదువుకుంటారు. కాబట్టి రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా మీరేం పిల్లల్లాగా చూడవలసిన అవసరం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఈక్వాలిటీ, డిగ్నిటీ, క్రెడిబిలిటీ ఉన్న సిస్టమ్ లో మమ్మల్ని పౌరుల్లాగా చూస్తే చాలు. మా హక్కులు మమ్మల్ని ఎంజాయ్ చేయనిస్తే చాలు. మీ పిల్లల్లాగా మమ్మల్ని చూడంటే మీ పిల్లలాగా మేము కాము కదా. మేము హాస్టల్లో ఉంటాము, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటాం. నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. 8,000 రూపాయల ఫీజు కట్టి ఇంకోసారి 200 రూపాయలు. కాబట్టి మిమ్మల్లాగా మమ్మల్ని చూడండి, మంచి మనసు ఉంది, మంచి వ్యక్తి ఉంది. ఇది ఒక మొరాలిటీ వైపు డిబేట్ ని దయచేసి కూడా ఎవరు తీసుకెళ్లొద్దు. ఎందుకంటే ఇది మొరాలిటీ, నైతిక విలువలు వాటి మీద డిబేట్ కాదు. ఇది ప్రజాస్వామిక హక్కుల గురించి, ప్రజాస్వామ్య గెలుపు గురించి మాట్లాడేది. కాబట్టి ఇంకో పాయింట్ ఏంటంటే పదే చాలా మంది మీరు శ్రీలంక లాగా అవుతారా, వీళ్ళలాగా వాళ్ళగా. నేను ఒకటి చెప్తానండి, మన చుట్టుపక్కల ఉన్న నేపాల్ లాగా అవుతారా, శ్రీలంక లాగా అవుతారా అని పదే 2-3 చర్చ వస్తే 175 ఉన్న 190 దేశాలు ఉన్న వాటి అన్నిట్లలో నేను ఒకటి కరాఖండిగా చెప్తా, ఇట్లాంటి నిరసనలు 100 అయినా ఇంకా లక్షలైనా ప్రధానమంత్రి గారు రాజీనామా చేసినా గానీ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థల బలము, సామాజిక బలము వాటితోటి కాదు. కాబట్టి మనం ఏదో ఇట్లా అయిపోతుంది, మనం నేపాల్ అయిపోతాం, వీరలాగా అయిపోతామని భయభ్రాంతులకు గుడి కావాల్సిన అవసరం లేదు. అట్లాని ఇదే పేరుతోటి విద్యార్థులు ఎవరైతే బయటకు వచ్చిరో మీ అంతు చూస్తాము, మీ సంగతి ఏందో చెప్తాము అనే పద్ధతి కూడా వైఖరి కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఇక్కడ ప్రభుత్వము లేకపోతే దేశము నేపాల్ లాగా అయిపోతామేమో, శ్రీలంక లాగా అయిపోతామేమో, బంగ్లాదేశ్ లాగా అయిపోతామేమో అని భయపడడం అనేది కాదు. భయపడే అవకాశం లేదు. ఇంత పెద్ద దేశంలో భిన్నత్వంలో ఏకత్వమే మన బలం కదా, అందులో సందేహం లేదు. కానీ కాకపోతే ఆ రకమైన ఫోర్సెస్ని ఎంకరేజ్ చేయడం, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని, మన ఇంటర్నల్ గా మనకి ఎంత అసంతృప్తి కాదు. సుజన గారు, మీరు విద్యార్థి లీడర్గా కూడా పనిచేశారు. ఓకే, మనకి ఎంతైనా హక్కుల కోసం పోరాడతాం, మన అవసరాల కోసం పోరాడతాం, మన అసంతృప్తి కోసం పోరాడతాం. అది మన హక్కు, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ ఇక్కడ చిచ్చు పెట్టడం కోసం ఎవడో ఏలు పెట్టి, ఇప్పుడు ఇరాన్లో గనక
ఏం జరుగుతుంది? అట్లాంటి ఎక్స్టర్నల్ హ్యాండ్స్ ని మాత్రం వీ షుడ్ నాట్ ఎంకరేజ్ కదా. అది ఉందనేది ఒక అనుమానం. దాని మీద కూడా మాట్లాడదాం ఒక్క నిమిషం దయచేసి. రాజేష్ రెడ్డి గారు, రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, బాహుబలి అని అనుకునే మోదీ గారు, ఎక్కడా తగ్గని మోదీ గారు ఈ విషయంలో ఎందుకు తగ్గారు అనేది ఒకటి మీకున్న బీజేపీలో మీకున్న అనుబంధంతో చెప్పండి. రెండవది, వాట్ నెక్స్ట్? ఏం జరగబోతోంది? ఇప్పుడు ఈ అనుమానాలు చాలా మంది మీద ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చినాయని, లేకపోతే విదేశీ కుట్ర ఉందని చాలా కొన్ని ఆధారాలు కూడా సేకరించారంటున్నారు కదా. నెక్స్ట్ ఏం జరగబోతా ఉంది? ఒకటండి, ఫస్ట్ మీరు చెప్పినట్లు ఏముందంటే, ఇప్పుడు సుజనా గారు చెప్పినట్లు ఇది అందరు కలలు కంటున్నట్టు నేపాల్ కాదు, శ్రీలంక కాదు, అది 100% మేము అక్సెప్ట్ చేస్తున్నాం, దాంట్లో కానివ్వం కూడా. ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నేషన్, సెకండ్ పార్టీ, థర్డ్ సెల్ఫ్. పార్టీ సిద్ధాంతం అది. ఫస్ట్ సెల్ఫ్ ఉంటుంది, చాలా పార్టీలలో ఫస్ట్ సెల్ఫ్ ఉంటుంది, మా పార్టీలో సెల్ఫ్ లాస్ట్ ఉంటుంది. ఇంకా రెండోది, ఈ విద్యార్థులకు నష్టం జరగకుండా, న్యాయపరం చిక్కులో చిక్కుకోకుండా, ఎందుకంటే విద్యార్థులు నిజంగా కూడా నిరసన తెలపచ్చు, కానీ మొత్తానికి నిరసన తెలపచ్చు, ఏమేమి ఉన్నదో ప్రభుత్వాన్ని ఏంటి స్లోగన్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన న్యాయం గురించి అడగచ్చు. సమస్యల్లా దేశ వ్యక్తి, సుజన గారు అన్నారు కంట్రీ ఇంటిగ్రేటెడ్ కాదు, అది ఎట్టి పరిస్థితి ఒప్పుకోరండి, ఎవరు కూడా ఒప్పుకోవద్దు. అది బీజేపీ కాదు, కాంగ్రెస్ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు. అక్కడ రకరకాల చర్యలు జరిగినాయి, పోలీసుల మీద దాడి కావచ్చు, ఇంకా రకరకాల అవన్నీ ఆఫ్ ద రికార్డ్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పని చూస్తారు. ఇక ఇప్పుడు ఏమైతే విద్యార్థులకు ముందు ఫస్ట్ వాళ్ళ భవిష్యత్తు పాడు కావద్దు, వాళ్ళు అనవసరంగా ఇట్లాంటి చేతిలో వాళ్ళు చిక్కుకోకూడదు, వాళ్ళ జీవితాలు పాడు కావద్దు. మెయిన్ అదే మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఉధృతంగా ఉంటారండి, చిన్న టీనేజ్ పిల్లలు. వీళ్ళకు ఏంటంటే వీళ్ళ విజన్ వేరు. వాళ్ళకి ధర్మేంద్ర ప్రధానో లేకపోతే భవిష్యత్తులో ఇట్లా జరగద్దు, మేము ఇంత కష్టపడ్డాము, సంవత్సరం చదువుకొని వాళ్ళు ఎంతో కష్టపడతారండి. ఇప్పుడు వాళ్ళు అన్నట్లు నిజం ఉంది, డబ్బులున్న వాళ్ళు ఎట్లన్నా ఏమంటారు కొనుక్కుంటారా, డొనేషన్లు కడతారా, ప్రైవేట్ కాలేజ్ చదువుతారా, ఫారిన్ లో చదువుతారా, కరెక్టే. ఒక సామాన్య మధ్య తరగతి వాళ్ళు ఎంత కష్టపడతారో, నారాయణ చైతన్య అంటే 18 గంటలు ఎట్లా చదువుతారో మాకు తెలుసు. అది ఓకే, దాంట్లో ఒప్పుకుంటారు. వాళ్ళ ఆవేదన వేరు, వీళ్ళ ఆవేదన ఎదుటోళ్ళు క్యాచ్ చేసుకుంటారు. అవన్నీ మధ్య రికార్డ్స్. ఏమైనా ఏ ప్రభుత్వమైనా దేశ వ్యతిరేకతను ఖండించాల్సింది. ఇప్పుడు దాంట్లో చాలా రకాల విజయం. ఇప్పుడు ఏదైనా ఉంటే మీకు నీడ్స్ గురించే నిరసన చేయాలి. నరేంద్ర మోడీ గారు తల్లిని తిట్టే అవసరం లేదు. మీకేమైనా ఉంటే నీడ్స్ గురించి మాట్లాడాలి, రాముడిని గురించి తిట్టే అవసరం లేదు, భారత మాతకి ఎంతమంది భర్తలను అడిగే అవసరం లేదు. మీకేమైనా నిరసన భారతీయ జనతా పార్టీ తిట్టండి, ఇంకేమైనా తిట్టండి. ప్రజాస్వామ్యంలో మీకు హక్కు, అది ఎవరికైనా హక్కు. ఈ పార్టీలు ఉంటాయి, ఆ పార్టీలు మేము శాశ్వతం కాదు, ఇంకోటి శాశ్వతం కాదు. కానీ ఏవైతే జరిగినాయో చాలా సంఘటనలు జరిగినాయి. పాలస్తీనా జెండాల ఆధారాలు ఎందుకు, దానికి ఇంకో రకం పెట్టండి. 370 ఆర్టికల్ ఎందుకు ప్రోత్సహించాలా, అవన్నీ వేదికలు వేరే పెట్టుకోండి. మేము అనేది ఏంటంటే విద్యార్థుల ఉద్యమాన్ని మీరు హైజాక్ చేయడానికి ప్రయత్నం చేసాం. 1000 ఎవిడెన్సెస్ ఉన్నాయి. అందరి పని ఇప్పుడు పడతాం. ఫస్ట్ విద్యార్థుల భవిష్యత్తు పాడు కావద్దు, విద్యార్థుల ఏవైతే న్యాయపరమైన చిక్కులు ఎదురైతే భవిష్యత్తులో అవి ఎదురు కాకూడదని ప్రధానమంత్రి గారు ఆలోచించారు. రెండోది, ప్రధానమంత్రి గారు సరైన టైంలో సరైన చర్యనే తీసుకున్నాడు. ఎందుకంటే ఇది హైజాక్ అవుతున్నది, ఇండియా వైడ్ గా రకరకాల సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నిటికీ ఇప్పుడు మళ్ళీ చర్చ పక్కదోవ పడుతుంది, చర్చ అనవసరంగా పక్కదోవ పడుతుంది. నేను ఏమంటున్నానంటే, ఏదున్నా నిరసన అంతవరకు చెప్పాలా. దేశ వ్యతిరేక నినాదాలు లేదు, ఇంకా ధర్మ వ్యతిరేక నినాదాలు, ఇది దేశానికి మంచిది కాదు. ఇంకొకటి, భవిష్యత్తులో ఇది ఏదైనా ఈ దేశానికి ఒక గుణపాఠం. ఇది మాత్రం నేను వ్యక్తిగతంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు, ఈ వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక సమాజంలో కొద్దిగా కదలిక వస్తుందా, చాలా సమస్యలు, ఇది ఒకటే కాదు. ఇప్పుడు ఈ తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, రొటీన్ అయిపోయినాయి లీక్స్. చిన్న ఎగ్జామ్స్ రొటీన్. అది ఎగ్జామ్స్ అంటే ఎవరికి భయం లేదు, ఎవరికి భయం లేదు, జవాబుదారితనం లేదు. అంటే నేను ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నా, లేదండి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి లీక్, ప్రతి సంవత్సరం అసలు భయమే లేదు వాడికి, భయం కూడా లేదు. నేను పట్టుబడితే జైల్లో కోతని భయం లేదు, వాడికి శిక్ష పడుతుందని భయం లేదు, లేకపోతే బయటకు వచ్చినా వాడికి సిగ్గు లేదు. అంటే చూస్తున్నాం కదా, అంటే అధికారులు ఒక్కొక్కరు అధికారి ఇంట్లో 100 కోట్లు 1000 కోట్లు దొరికినాక ఎందుకు భయపడతారండి వాళ్ళు? అవును అవును, ఇదే ఈ సమస్య. ఇది అవినీతికి పట్టిన దరిద్రమే ఇది. ఇప్పుడు వాడు ఎవడైతే విధ ఉన్నాడో, ఇప్పుడు అది నా సికో ఈ సికో సుమారు 30 మందో 40 మందో 23 లక్షల మంది జీవితాలతో నిట్లాడుకుంటారండి. 23 లక్షల మంది బిడ్డలు రాత్రింబగలు చదువుకొని ఎన్నో కష్టాలు పడి కింది స్థాయి కుటుంబాలకు వస్తారు. ఒక్క వ్యక్తిగత స్వార్థం గురించి ఈ రకంగా ఇది దేశం మీద కన్నా ఎక్క దాడి అండి ఇది. వెంకటకృష్ణ, నా వ్యక్తిగత అభిప్రాయం.
దేశం అంటే సైనికులు వస్తారు, వాడు ఒక 100 మంది చేస్తారు, మనం చేస్తాం, లేకపోతే ఆపరేషన్ సింధు చేస్తాం, రకరకాలు. కానీ మొత్తం ఒక మధ్య తరగతి లేదు, ఈ దేశానికి ఒక విలువైన డాక్టర్స్ తయారు చేసిన విద్యార్థులని మనం మొత్తం ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నామంటే ఈ వ్యక్తులకు గుణపాఠం కావాలండి. ఇది ధర్మేంద్ర ప్రధాన్ కన్నా ముందు ఒక చరిత్ర ఉండాలా, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా తర్వాత చేసిన తర్వాత భారతదేశం ఇంకో రకం ఉండాలి. బిఫోర్ కాక్రోచ్ ఆఫ్టర్ కాక్రోచ్ కాక్రోచ్ అనేది ఉంటుంది అంటే అంతే కదా. ఆ మూమెంట్ మనం ఆ మూమెంట్ తీసుకున్నాం సార్. ఆ మూమెంట్ చీఫ్ జస్టిస్ గారి నోటి నుంచి వెలువడిన ఆ పదం అదొక దేశాన్ని వాళ్ళకు ఊపేసింది కదా. మీ కోరిక ప్రకారమే ఇది ఒక గుణపాఠం కావాలి మన దేశంలో అందరికీ అన్నారు కదా. సో బిఫోర్ కాక్రోచ్ ఆఫ్టర్ కాక్రోచ్ అని అనుకుందాం దాన్ని. అది ఎవరు ఎలా తీసుకుంటారు? కరెక్ట్. కాక్రోచ్ బిఫోర్ కాక్రోచ్ అనుకోండి, ఆఫ్టర్ కాక్రోచ్ బిఫోర్ ధర్మేంద్ర ప్రధాన్ అనేది ఒక మెసేజ్ పాస్ అయ్యింది. ఇంత పెద్ద విద్యార్థి ఉద్యమం చెప్తే రాజీనామా చేసిన నేను అందుకోసం ముందు నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడినా. ఎందుకంటే థ్యాంక్స్ అని చెప్పిన ఇద్దరికి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న మెయిన్ రాజకీయ పార్టీల వాళ్ళు ఇద్దరు ధర్నా చేశారు. అవును, కాబట్టి రాష్ట్రంలో అయితే ముందు బాగుపడతాయని నేను అనుకుంటున్నా. ఈ దేశంలో కూడా మొత్తం ఇట్లాంటి లీకేజీలు ఉండకూడదని, ఇక మీద వాళ్ళ హయాంలో జరగకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ అనుభవంతో ఇవాళ సందు దొరికింది కదా అని ఏదో మాట్లాడేశారు కానీ గతం మర్చిపోయి, సో ఇక ఏం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని అనుకున్నాం. ఒక్క నిమిషం, ఇక ముందు ఒక లెక్క, ఇక తర్వాత ఒక లెక్క. నేను అదే అన్నా కరెక్ట్. అది ఇప్పుడు దాకా ఒక లెక్క. భారతదేశ చరిత్రలో ఈ రోజు ఒక మైలురాయి. ఈ రోజు అంటే విద్యార్థుల విజయం పట్ల కావచ్చు, ప్రజాస్వామ్య విలువల పట్ల కారణం ఏదైనా రెండు ముఖాలు చూశారు ఈ ఉద్యమంలో. భారతదేశ ప్రజలు కూడా రెండు చూశారు. అసలు విద్యార్థుల ఉద్యమంలో భారత మాతకు భర్తలు ఎందుకు అడుగుడు, రెండోది మోడీ తల్లిని ఎందుకు తిట్టుడు, యాంటీ ఇండియన్ స్లోగన్స్ తీసుకుంటూ అదొకటి తెలిసింది. అంటే విద్యార్థులని ముసుగేసుకొని ఈ రకంగా దేశ వ్యతిరేక చర్యలకు పాల్గొంటున్నారని. నో డౌట్, అందులో డౌటే లేదు. కానీ అదే రెండు తెలిసినాయి. ఏదైనా ఒకటండి, ఏదైనా ఒక న్యాయపరమైన డిమాండ్ ని ప్రజాస్వామ్యంలో నిరసనతోనే తెలపాలి. ఇంకొక విధానం లేదు. ఆయుధాలు పట్టలేము, అరాచకాలు చేయలేము. ఇది విద్యార్థుల సమస్య. కాబట్టి నేనేమంటున్నాను, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది భవిష్యత్తులో. మీరు చూడండి, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడడానికి వీల్లేదు. రెండోది అన్నిటికన్నా ముఖ్యం, ఓకే రాజకీయాలు పక్కన పెట్టండి, ఇలా మేము ఉంటాము, ఇంకొకటి ఉంటుంది, ఇంకో పార్టీ ఉంటుంది, కానీ బిడ్డల భవిష్యత్తు ఒక టెన్షన్ లేకుండా చదువుకుంటారు. ఎప్పుడు మేము చూస్తాం కదా, తెలంగాణలో ఎంతో మంది స్టూడెంట్స్ వస్తారు, అన్న ఎప్పుడు పేపర్ లీక్ అవుతుంది చదవని అనిపిస్తుంది అంటారు. వాడు చదివి సంవత్సరం కష్టపడలేదు కదా, ఒక చిన్న పేపర్ లీక్ వల్ల వీడు 1 year టైం వేస్ట్ అవుతుంది. కాదు ఒక జోక్ ఉంది మన దగ్గర తెలంగాణలో. ఎగ్జామ్ రాసేస్తున్నాక ఇంటికి వచ్చినాక ఎట్లా ఎగ్జామ్ ఎట్లా రాసినవారు అంటే ఎట్లా రాస్తే ఉన్నది లీక్ అయ్యేదే కదా అనే ఒక జోక్ అయిపోయింది ఇక్కడ. అన్ఫార్చునేట్లీ నిర్వీర్యం చేసి అది మా పేపర్ లీక్ అంటే ఇదొకటి, దీని తర్వాత నకిలీ విత్తనాలు రెండేనండి దేశంలో ప్రధానంగా ఉన్న చాలా ఉన్నాయండి. చాలా ఇది దౌర్భాగ్యంగా సమాజానికి పట్టిన ఇవి చీడపీడలు చాలా ఉన్నాయి. ఒక్క నిమిషము రాకేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. దయాకర్ గారు, ఇప్పుడు పార్లమెంట్ ని పెగిలించి వేస్తాం, నేపాల్ లాగా మార్చేస్తామని రాహుల్ గాంధీ గారు అనడు, అభిజిత్ దీప్తే అనడు, లేకపోతే ఆయనతో ఉన్న అధికార ప్రతినిధులు అనరు, ఆ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ఎవరు అనరు. కానీ అన్నారు. లేకపోతే ఆర్టికల్ 370 గురించి మాట్లాడిన వారు ఉన్నారు. అక్కడ సందర్భం లేదు. ఆర్టికల్ 370 గురించి చర్చ ఉంది ఈ దేశంలో, లేదనాల, కానీ అక్కడ అవసరం లేదు. నరేంద్ర మోదీ గారి భార్య గురించో, తల్లి గురించో, లేకపోతే ఇంకెవరి గురించో ఏదేదో చాలా ఇట్లాంటివి చాలా వచ్చాయి. సో దీనికి తోడు ఒక సమాచారం ఏంటి అంటే, ఇంటెలిజెన్స్ మన గూఢచారి ఇవి కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ వీళ్ళంతా కూడా సేకరించిన దాని ప్రకారం 2500 పైచిలకు వివిధ రాష్ట్రాల నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి అక్కడ ఉన్నారు. వాళ్ళు కొంత ఫేసెస్ ఐడెంటిఫై కూడా అయినాయని చెప్తున్నారు. వీటితో పాటు వేర్పాటువాదులుగా ఉన్నవాళ్ళు వివిధ రాష్ట్రాలు అంటే మనకున్నది 1-2 కదా, బార్డర్ స్టేట్స్ లో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. కానీ ఆ ఫేసెస్ కూడా ఐడెంటిఫై అయినాయి అనేది ఒకటి చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన అన్నారు కదా రాకేష్ గారు, ఇక ఇక్కడ ఒక లెక్క, ఇక మీదట ఉంటది ఒక్కొక్కరి సంగతి చూస్తాం అన్నట్టు మాట్లాడారు ఆయన. సో వాట్ నెక్స్ట్ అనే దాని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉంటే చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోవాలి. దాన్ని ఎవరు అడ్డుకుంటారు? దాన్ని చెప్పి బూచిగా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. 2500 మంది ఉండని, 2 లక్షల మంది ఉండని ఇమ్మీడియట్గా తీసి లోపల పడేసి ఏ కఠినమైన శిక్షలు చేయాలి వాళ్ళకు. వాడెవడో వచ్చి విద్యార్థుల మీటింగ్లో ఉండి
వాళ్ళ వల్ల ఇవాళ విద్యార్థులు తలలు బలగొట్టుకొని కాళ్ళు బలగొట్టుకొని ఇవాళ నడుములు ఇరిగి వాళ్ళు వీళ్ళ దరిద్రుల వల్లనే కదా మరి ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క వివరాలు బయట పెట్టమనండి. మనం కూడా వాళ్ళని ఏ విధంగా శిక్షించాలని మనం కూడా డిమాండ్ చేద్దాం. దానికి ఎవరు కాదంటారు. ఇప్పుడు మోదీ గారి తల్లినో భరతమాతనో హిందూ మతాన్నో ఎవడన్నా విమర్శిస్తే వాడిని యాంటీ సోషల్ ఎలిమెంట్గా మీరు ఐడెంటిఫై చేసి వారి మీద కేసులు పెట్టండి. చట్టాలు ఉన్నాయి కదా, కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి కదా. రెండవది సమస్య మధ్యవర్తిత్వం పరిష్కారం. సమస్యను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం చేయడంలో ప్రభుత్వము మొండికేసింది. అది సమస్య వచ్చింది వాళ్ళకి, అది అర్థం కావట్లేదు. నేనేమంటున్నానంటే ఆయన కూడా ఇప్పుడు పార్శ్వం ఇంకో వైపు వస్తే సిజేఐ కూడా మొట్టమొదట బొద్దింకలు అన్నది ఆయనే. ఈ దేశంలో యువత బొద్దింకల్లాగా ఎందుకు తయారైందో విశ్లేషించాల్సిన వ్యక్తి ఆయన. ఒక బాధ్యతాయుతమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళని బొద్దింకలని పార్టీ పెట్టించిండు ఆయన. దానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా కొనసాగింపుగా నేను దాన్ని వాళ్ళ వీడియోలు నాకు ఓపిక లేదు, నాకు సమయం లేదు. ఇంకెవరు వీడియోలు చూస్తావు, ఎవరిని కొట్టిన వీడియోలు చూస్తావు? అసలు నాకు ఆయనది చాలా డిఫికల్ట్గా అనిపిస్తున్నది. ఆయన ఏదో వీళ్ళు వెనక ఏమన్నా ఆయన ఉండి నడిపిస్తుండ అన్న అనుమానం వస్తున్నది నాకు. అది ఇట్లాంటి పరిస్థితి న్యాయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ మాత్రమే మనకు పెట్టని కోట రాజ్యాంగానికి. రాజ్యాంగ అమలులో ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఇనిషియేషన్ అవుతుంది. నేను అన్నిటికంటే మించి అంటున్నా వెంకటకృష్ణ గారు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం. ఈరోజు విద్యార్థులు జంతర్ మంతర్కి వచ్చిండ్రు. తెలివైన పొలిటికల్ లీడర్ ఏం చేస్తాడు కదా, ఎట్లా అంటే నాకు అనిపించింది మమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో ఏం చేసేది ఎరికైనా, పార్లమెంటు స్ట్రీట్ దాటి పోలీస్ స్టేషన్ కాంచి దూకంగానే మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఒక దగ్గర భోజనం ఉండేది, ఆడ పెట్టించి మళ్ళీ ఏపీ భవన్ కాడ వదిలేదు. మీకు ఆ ఆలోచన ఎందుకు రాలే? పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళు తోస్తున్నారు, పట్టుకొని పోవాలి, ముద్దడు బువ పెట్టాలి, అరే ఏ ఊరు అనేదని చెప్పి పంపించేశారు. అరే దేశద్రోహులు ఏదో విదేశీ శక్తులు వచ్చాడ కొట్లాడినట్టు ఆ పిల్లల మీద దాడులు చేస్తే ఎవరికి నష్టం జరిగింది? ఇప్పుడు ఎందుకు రిఫార్మిస్టిక్ ఐడియాలజీ రావట్లేదు మీకు? మీ మీద వ్యతిరేకతంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని శత్రువులుగా ఎందుకు చూస్తున్నారు? మన పిల్లలకి ఒక పిల్లగాడు చూపిస్తున్నాడు, నాకు ఓటు వచ్చిన ఫస్ట్ టైం నేను ఇగో ఇక్కడ ఈ ఓటు బీజేపీకి వేసిన, నేను ఇలా నా ఏలే లేకుండా చేసిండ్రు, నేను మళ్ళా బీజేపీకి ఓటు వేయను, అసలు ఓటే వేయను అంటుండు, ఓ బీజేపీకి పక్కన పెట్టు. ఈ స్థితి యువతలో అసహనం పెరగడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావా? నేను అంటున్నా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటారు, రాండి వస్తే నా ఇంటి ముట్టడికి రాండి, ఇంట్లో ఛాయ్ పోసి పంపించేస్తా. విద్యార్థులు చేసే ఉద్యమం వెనక ఏ శక్తులున్నా విద్యార్థులు స్వార్థపర శక్తులు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు ఏవైనా సరే వాటిని గౌరవించే సంస్కృతి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 25 లక్షల మంది అయినా 25 కోట్ల మంది విద్యార్థులు మద్దతుకు వచ్చిండ్రు. 25 కోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళకు మద్దతుకు వచ్చిండ్రు. ఇలా మన దగ్గర ఎల్బీ నగర్లో ఒక దీక్షను చేసిండు కేటీఆర్. ఎవరు అడ్డుకున్నారు? వాటి మీద ఎవరు దాడులు చేస్తున్నారు? ఆడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎవరేమంటలేరు. ఎందుకంటే వాళ్ళకు ఉండే హక్కు అది. కానీ శృతి మించితే సమస్య ఉంటుంది. ఎవరైనా వచ్చి సెక్రటరియట్ ముట్టడంటనో అసెంబ్లీ ముట్టడంటనో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. కట్టడి చేయడంలో కూడా కొత్త మార్పులు వచ్చినాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆ ప్రయత్నం చేసినాయి. నేను చెప్పిన కదా, అక్కడ కేటీఆర్ సభలో అవి కూడా వచ్చినాయి. ఇప్పుడు నేను ఇంకా చెప్పాలంటే మేము అది గేట్ అన్న ఒక్కటే నిమిషము వాడిని వేసే వాడిని లోపల పడేసేయండి. దాన్ని ఎవరొద్దంటే ఈ దేశ ప్రధాని కథం కరేగా అంటే వాడెందుకు ఉండాలట? నేనేమంటున్నా, గతంలో మీకు ఎంత అసహ్యంగా ఫీల్ అయ్యేదంటే మేము ల్యాబరేటరీని పైపు కొట్టేది మా మీద ఆ బార్డర్ దాటితే అసహ్యంగా ఫీల్ అయ్యి ఉరికేది, మళ్ళీ వద్దురా నాయన ఈ గేటు దాటొద్దని చెప్పి. మీన్స్ ఆ విధంగా ఎవరైతే ఉత్ప్రేరకంగా ఉంటారో, అత్యుత్సాహంతో ఉంటారో, లేదంటే వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకొని పోతున్నప్పుడు మనం కట్టడి చేయడానికి మధ్య మార్గంగా ఒక ప్రయత్నం చేయాల్సి ఉండే. ఆ పని కేంద్ర ప్రభుత్వం చివరికి చేసింది. వాంగ్చుక్ ఎవరండి దీంట్లో? ఈ మధ్యన విద్యార్థులకు వాంగ్చుక్ ఏం సంబంధం అండి? ఆయన వచ్చి దీక్ష చేసిండు, ఇంకెవరో వచ్చిండ్రు. మీరు అన్నట్టుగా ఓ 2500 మంది వచ్చిండ్రు. ఇదే అదనుగా వాడు ఎవడో వస్తాడు, ఇదే అదనుగా ఒక దేశద్రోహి వస్తాడు. వాడిని రానియడానికి మనమే అవకాశం కల్పించినట్టు కదా. ప్రభుత్వం వైజ్గా ఆలోచించి ఉంటే, క్యాబినెట్ కనుక వైజ్గా ఆలోచించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కూడా డిమాండ్ కాకపోతుంది. నేను అంటున్నా, అక్కడ ఎవరైతే అధికారులు ఈ అంశానికి సంబంధించి బాధ్యులైతారో
వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏమైనా రిమూవ్ చేసి పడేస్తే, రిమూవ్ కాదు వాళ్ళని అబయన్స్లో పెట్టండి, విద్యార్థుల సహనంతో ఉండే ఆ పరిస్థితి ఉండే. ఇంకా పైగా చేయడు, ఏం చేస్తారో చేసుకోరి, మేము ఇవన్నీ ఇట్లాంటివన్నీ చాలా చూసినాం, అణిచివేసినాం. రాజకీయాలు కాదు విద్యార్థులు అంటే, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ బతుకు తెరువు అది, రైట్. వాళ్ళ జీవితం యొక్క గమ్యం ఉన్న ప్రాంతంలో వాళ్ళను ఇవాళ మీరు లెక్క చేయనితనమో ఎదురెచ్చిపోయినారు. హైదరాబాద్